వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ ఏపీ పీసీసీ చీఫ్లు మహేష్ కుమార్ గౌడ్, షర్మిలతో పాటు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై నేతలతో రాహుల్ చర్చించారు. 9 రోజులుగా ఏపీ తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా శిబిరం అక్కడ కొనసాగుతోంది. ఇవాళ జరిగే ముగింపు సమావేశంలో రాహుల్ పాల్గొని డీసీసీ అధ్యక్షులు, నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ ఏపీ పీసీసీ చీఫ్లు మహేష్ కుమార్ గౌడ్, షర్మిలతో పాటు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై నేతలతో రాహుల్ చర్చించారు. 9 రోజులుగా ఏపీ తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా శిబిరం అక్కడ కొనసాగుతోంది. ఇవాళ జరిగే ముగింపు సమావేశంలో రాహుల్ పాల్గొని డీసీసీ అధ్యక్షులు, నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. డీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శిక్షణా తరగతులు కొనసాగుతూనే ఉన్నాయి. సో అనేక మంది రోజు వచ్చి పార్టీకి సంబంధించిన బలోపేతం ఎలా చేయాలి, అలాగే ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి అన్న అంశాలపైన కూడా అనేక రీతుల్లో కూడా వారికి శిక్షణ అనేది ఇస్తూనే ఉన్నారు. మొదటి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభమైనప్పుడు ఆయన ఉపన్యాసం ఇచ్చారు. తర్వాత షర్మిల మాట్లాడారు, ఇతర మంత్రులు కూడా కొంతమంది మాట్లాడారు. ఆ రోజు నుంచి కూడా రోజుకు ఒక ఏఐసీకి సంబంధించిన వ్యక్తి రావడము, అక్కడ వాళ్ళకి క్లాసులు చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ చివరి రోజు. సో చివరి రోజుని ఎప్పుడైతే గతంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని, అలాగే వీళ్ళందరినీ కూడా ఆయన ఆహ్వానించారు. ఎందుకంటే మీరు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అనేసి కూడా గతంలో కూడా చెప్పారు. దాంతోపాటు చాలా కీలకంగా తీసుకున్నారు కాబట్టి ఈ శిక్షణా తరగతుల్ని దానికి తగ్గట్టుగానే వీరు ఈ కార్యక్రమాలు అనేది కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ రాగానే శంషాబాద్కి వెళ్ళి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కూడా కేసీ వేణుగోపాల్తో పాటు వికారాబాద్ అనంతగిరి హిల్స్లో ఉన్నటువంటి ఎస్ఐపి దీని సెంటర్కి వారు అక్కడ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత మొదటిగా పిఎస్సి సమావేశం జరిగింది. పిఎస్సి సమావేశం చాలా పొలిటికల్ అఫైర్స్ కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మొత్తం మంత్రులతో పాటు అలాగే పిఎస్సి సభ్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన కూడా వారు ఇప్పుడు ప్రస్తుతం చర్చించుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు ఏఐసిసికి అందినటువంటి కొంత నివేదికలు అనేది ఉన్నాయి. ఎందుకంటే మీనాక్షి నటరాజను ప్రతి నెల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి
గ్రాఫ్ ఎలా విధంగా ఉంది, ఏ నాయకులు ఏ రకంగా పనిచేస్తున్నారు, ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, మంత్రులు ఎట్లా ప్రజలతో ఏ రకంగా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏంటి ముఖ్యమంత్రి ఎట్లా వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది కూడా అనేక కోణాల్లో కూడా ఆమె ఒక నివేదికని సిద్ధం చేసింది. కాబట్టి ఆమె టీంతో ఆ నివేదికని రాహుల్ గాంధీకి ఇప్పటికే సమర్పించింది. దానిపై కూడా ఇప్పుడు చర్చగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పిసిసి ప్రెసిడెంట్ మార్పు కూడా ఉండబోతున్నట్టుగా సమాచారం అన్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా ఇప్పటికే కొంతమంది ఆశావాహులు కూడా ఉన్నారు, వారు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఎప్పటి నుంచో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్ట్ అనేది చాలా కీలకంగా ఉంది. ఈ పొలిటికల్ కమిటీలో ఖచ్చితంగా దానిపైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు 2 రాజ్యసభ సభ్యులు అనేది ఖాళీగా ఉంది కాబట్టి రెండింటికి కూడా పోటీ చేసే అవకాశము ఇటు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకటి ఎలాగో కన్ఫర్మ్, రెండోది కూడా జస్ట్ ఒక 2-3 వరకు కూడా వాళ్ళకి అవసరం అవుతుంది ఎమ్మెల్యే సీట్లు. సో ఇటు ఎంఐఎం నుంచి మద్దతు తీసుకున్నా కూడా ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది కూడా కొన్ని ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నా కూడా ముఖ్యమంత్రి ఇవాళ వారితో చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు మంత్రివర్గ విస్తరణ కూడా చేయాలి. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది మంత్రుల ప్రతిభ అనేది సరిగా లేదు, వాళ్ళు సరిగా ఆ శాఖలకు సంబంధించిన అంశాల్లో కూడా పాల్గొనలేకపోతున్నారు, మంత్రులతో ముఖ్యంగా ప్రజలతో మమేకం కాలేకపోతున్నది కూడా కొంత నివేదిక అనేది ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ఇచ్చినట్టుగా సమాచారంతో అదేమన్నా చర్చకు వస్తుందా లేదా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ పిఎస్సి మీటింగ్ అయిపోయిన తర్వాత కేసీ వేణుగోపాల్ కానీ అలాగే రాహుల్ గాంధీ కానీ మీనాక్షి నటరాజన్ కానీ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్లు ఇద్దరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వారు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జరిగేటువంటి ఈ యొక్క క్లోజింగ్ సెరమనీ అవుతుందో అక్కడ ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. దాంతోపాటు రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి కాబట్టి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కూడా పనులు చేయాలి. దాంతోపాటు ఈ గ్యాప్స్ అనేది ఖచ్చితంగా కూడా ఫిల్ అవ్వాలనేది కూడా వారు ఆలోచిస్తున్నారు. దాంతోపాటు కొంతమంది సీనియర్లు ముఖ్యంగా జీవన్ రెడ్డి కానీ ఇతర కొంతమంది జిల్లాల్లో మాకు ఇప్పటివరకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు, దాంతోపాటు మమ్మల్ని పరిగణలోకి తీసుకురావటం లేదు, దాంతోపాటు మున్సిపల్ ఎలక్షన్స్ కానీ గతంలో జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో కానీ పెద్దగా మమ్మల్ని పట్టించుకోలేదు, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారికి ఎక్కువగా అందలం ఎక్కిస్తున్నారనేది కూడా మొదటి నుంచి వారిపైన వారు బాహటంగానే విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఈ సీనియర్లని జూనియర్ని దాంతోపాటు పార్టీ బలోపేతం కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా గుర్తించి సముచిత స్థానం ఇచ్చేలాగా కూడా దిశానిర్దేశం రాహుల్ గాంధీ ఇవాళ ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు రాబోయే రోజుల్లో చాలా కీలకమైనటువంటి ప్లేస్ కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో ఏ రకంగా అయితే బలపడ్డారో ఏ రకంగా రెండోసారి అధికారంలోకి రావడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాల దానిపై కూడా కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ ఇద్దరు కూడా ముఖ్యమంత్రికి కానీ పిసిసి ప్రెసిడెంట్కి కానీ దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే ఎక్కువగా ఈసారి ఆంధ్రప్రదేశ్ మీద కూడా కాస్త ఫోకస్ ఎక్కువగా పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి క్యాడరు బలమైనటువంటి నేతలు ఉన్నారు. గతంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల వల్ల వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత మ్యాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆల్మోస్ట్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడర్లతో పాటు క్యాడర్ కూడా వెళ్ళిపోయింది. అయితే ఎప్పుడైతే షర్మిల ఏపీసీసీ ప్రెసిడెంట్గా అయిన తర్వాత మొదటి నుంచి దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి కొంతమంది సీనియర్లు ఉన్నారు. జేడీ శీలం కానీ తర్వాత పల్లెం రాజు కానీ రఘువీరారెడ్డి కానీ తర్వాత చాలామంది కూడా ఇతరులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఇప్పుడు ఇటు షర్మిల కూడా ఉంది. సో వారికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బలోపేతం ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, దాంతోపాటు ఏఐసిసి ఏ రకంగా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అండదండలు అందించాలన్న దానిపై కూడా ఇవాళ చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనరల్ ఎలక్షన్స్ కూడా ముందు అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి, దాని తగ్గట్టుగా క్యాడర్ని సమాయత్తం చేయాలని కూడా దిశానిర్దేశం అయితే చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఏపీసీసీకి సంబంధించినటువంటి పిసిసి పోస్టు షర్మిలాకి మరొకసారి పెంచే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆమెను ఇంకా ఆమె సేవలు విరివిగా వినియోగించుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లా అనేక అంశాలన్నీ కూడా ఇవాళ చర్చకు రాబోతున్నారు. సో చూడాలి ఇవాళ రాహుల్ గాంధీ ఈ పిఎస్ మీటింగ్ అయిపోయిన తర్వాత మంత్రులతో కూడా ఇప్పుడు ఆల్రెడీ సమావేశమయ్యారు కాబట్టి వాళ్ళందరూ కూడా తమ తమ వర్షన్స్తో అందరితో పార్టీ ఏ విధంగా ఉంది ఎలా ఉంది ఏంటని కూడా అందరితో ఇంటరాక్ట్ అవుతున్నారు. సో దాంతోపాటు ఈ డీసీసీ అధ్యక్షులకు సంబంధించిన విషయంలో ముగింపు ఉపన్యాసం ఏ విధంగా ఉంటుంది, ఆయన ఏం చెప్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.